సరే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. కాదమ్మా, 14వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని కొరకు గొర్రె పిల్ల కొరకు. అక్కడ ఉంటుంది చూడు. ఈ గొర్రె పిల్ల అంటే ఎవరు? మామూలు విశ్వాసే గొర్రె పిల్ల. అక్కడ దేవుని యొక్క ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి వీరి నోట ఏ అబద్ధం. ఈశ్వరు అబద్ధం ఆడారా? ఆడిందా? చెప్పండి. అబద్ధం ఆడలేదు, సత్యాన్ని బోధించిండు. ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే బోధించమన్నాడో అదే బోధించండి. ఇక్కడ వచ్చి నేను చెప్పే మాటలు నాయి కావు, నన్ను పంపిన వానియే. నేను మాట్లాడే మాటలు నాయి కావు, నన్ను పంపిన వానియే అని యేసు వారు పదే పదే చెప్తున్నాడు. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్తున్నాడు. నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా తొందరగా చూసుకుందాం మనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. ప్రకటన ఇక మీదట దేవుని యొక్కయు 22వ అధ్యాయం 3వ వాక్యం.